ఆత్మ ఎవరిది? దేవుడిది. చెప్పండి, ఆత్మ ఎవరిది? దేవుడిది. కాబట్టి నేను దేవాలయంగా ఉండాలి. కాబట్టి యేసుప్రభు ఏమంటున్నాడు? ఆత్మ విషయమై దీనులై నాలాగా జాగ్రత్తగా నేను జీవించే కనుక మీరు ఖచ్చితంగా నా రాజ్యానికి వస్తారు. అదే మరి మిగతా వారు ఎక్కడ పోతారు? చెప్పాలి, నరకానికి. ఒకవేళ దేవుడు రేపు అడుగుతాడు, ఎవరైనా తప్పులు ఎందుకు చేశావు అని అడుగుతాడు అనుకోండి, నాకు తెలియదు అంటానికి మీకు ఆస్కారం లేదు. ఎందుకంటే మీకు ఇప్పుడు చెప్తున్నాడు కదా, తెలియదని అలాగే అంటారు. అదే కదా, అంటే మనకు తెలుసు అంటారా, తెలియదు అంటారా? అందరికీ తెలుసు. ఇంకో విషయం తెలుసా మీకు? పాపం చేసేవాడికి పాపము చిన్నప్పుడే అర్థమవుతుంది. మా సంతలో 4 పిల్లలు ఆడుకుంటున్నారు, చిన్న పిల్లలు, 6, 7, 7, 5 ఏళ్ల పిల్లలు. ఆడ కేకేసి ఒక్కొక్కడికి 2 చాక్లెట్లు ఇచ్చాను. సరే పిల్లలది, మరి మా అన్నయ్యకి వెళ్తాను, సరే ఇంకో 2 చాక్లెట్లు ఇచ్చాను. ఇది మీ అన్నయ్యకి అమ్మా. సరే ఒక పావు గంటకి ఆ అన్నయ్య వచ్చి నా దగ్గరికి, మీరు అందరికీ 2 చాక్లెట్ ఇచ్చారంట కదా. ఇచ్చాను. మరి మా చెల్లెలకు కూడా 4 ఇచ్చారంట కదా. 4 తినేసింది అది, 4 తినేసింది అది అని అంటూ, నా చెల్లెలు పాపం చేసింది కదండి, పాపమేనండి అది. నా చెల్లెలు కేకేసాం, వాళ్ళందరినీ కేకేసాను. అమ్మా ఎందుకు ఇవ్వలేదు అన్నయ్య కంటే, తినేసానండి, ఇవ్వలేదండి, తినాలనిపించింది. ఈడేమో లేటుగా వచ్చాడు, నా చేతిలో ఆగుతులేదు, అయ్యి తినేసానండి కాదు అని పాపమేనంటారు. ఆ పక్కన 3 పిల్లలు కూడా పాపమేనంటారు. గట్టిగా దేవుడు అంటే చిన్నపిల్లలు కూడా పాపం అంటే ఏంటో తెలీదా? నేను ఇలాగ అంటున్నానని ఏమనుకోవద్దు. కానీ ఒకసారి ఒక పోలీస్ ఆయన అంటున్నాడు కోర్టు దగ్గర, ఎద్దులా మొన్న ఎంట్రా పొందు అంతేనండి. పెద్దోళ్ళకి కూడా పాపం అంటే తెలియదండి. వీళ్ళకి పిల్లలు తిరిగితే మళ్ళీ ఊరుకోలే లాస్ట్. కాబట్టి ఎన్నిసార్లు చెప్పాలి? పాపం అంటే అందరికీ తెలుసండి. ఇప్పుడు చెప్పండి, తెలిసి పాపం చేస్తున్నారు, చేస్తున్నారు లేదా? మాట్లాడలేదు. తెలిసి పాపం చేస్తున్నారు. కాబట్టి దేవుడు శిక్ష వేయటం న్యాయమా అన్యాయమా? గట్టిగా. అందుకే దేవుడు అంటున్నాడు, మొదటి మాట పాపం చేయొద్దు. ఒకవేళ పాపం చేశారు, చాలా పాపం చేశారు, ఒకరోజు తెలుసుకున్నారు నేను చాలా పాపం చేశాను అని. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనది ఏంటంటే, పశ్చాత్తాపడితే ఆయన పాపాన్ని క్షమిస్తానంటున్నాడు. పాపాలు క్షమించే అధికారం యేసుక్రీస్తుకి దేవుడు ఇచ్చాడు. అందుకే చాలా మందితో అన్నాడు, మీరు పాపం చేశారని ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాం ప్రభువా. ఇంకా చేయరు కదా, చేయను. పశ్చాత్తాపడుతున్నారా? పడుతున్నాం. ఇదిగో నా రక్షణ ఇస్తున్నాము, మీ పాపాలన్నీ తుడిచివేశాము అన్నాడు. ఈ అవకాశం మానవుడికి ఇవ్వడానికే యేసు ప్రభు ఈ లోకానికే వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనం పాపము చేయని వ్యక్తి లేడు కనుక ఆ ప్రభు దగ్గరకు వచ్చి నేను పాపినని ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకొని తిరిగి ఏం చేయకూడదు. కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు బైబిల్ పట్టుకొని యేసు ప్రభువును నమ్ముకొని పాపం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదని తెలుసుకుని కూడా పాస్టర్లు, విశ్వాసులు చాలా మంది యథేచ్ఛగా పాపం చేస్తున్నారు. మరి ఏడు సంగతి ఏంటంటారు? బైబిల్లో ఉంది. మామూలుగా మొక్కజొన్న పొత్తులు కొనుక్కుంటాకి వెళ్ళేవాడు.
ధనంజయకు మాదిరిగా కాలితే సరిపోతుంది, పచ్చి పచ్చిగా తింటాడు. మాకు బాగా కావాల్సయ్యా, వెనక్కి ముందుకి ఆడి కంగారులో నిలగలగరా అని ఇచ్చేస్తాడు. లోపల కావాలి. యేసు ప్రభువుని నమ్ముకొని పాపం చేసిన వాడిని దేవుడు బాగా కాలుస్తాడు. దేవుని కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకొని పాపం చేసిన వాడిని ఎవరినే చెప్పరా వదిలిపెట్టడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభువుని నమ్ముకున్న వారు ఏం చేయకూడదు. ఇప్పుడు పాపం చేస్తూ మనం యేసు ప్రభువులో లేని వాడికి మీరు రక్షణ పొందండి అంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? ఇప్పుడు ఇక్కడ అమ్మగారు చాలా మంది పిల్లలు కూర్చున్నారు, యేసు ప్రభు రక్షణ పొందలేదు. మేము ఎందుకు యేసు ప్రభు రక్షణ పొందాలని అడుగుతారమ్మా. పాపం పోవాలంటే రక్షణ పొందాలంటే పొందాలి. మరి రక్షణ పొందే పాపం చేస్తే ఏంటని అడిగితే ఏం చెప్తారు మీరు? అదే రక్షణ పొందే కూడా అప్పుడప్పుడు పాపం చేయొచ్చండి అని చెప్పారు అనుకోండి మీరు. అప్పుడు అలాంటప్పుడు ఇక్కడ రక్షణ ఎందుకు పెడతాను అంటారు. దేవుని అంతే కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆత్మ విషయంగా దీనులై ఉంటే మనం పాపము చేయు. దేవుడు అంటే భయం కలిగి ఏమంటాడు అక్కడ? నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, సజీవయముగా నిత్యమా, సజీవయముగా నిత్యమా, సమర్పణ చేయుము ప్రభువునకు, చాలా పాటలు కానీ దీంట్లో ముఖ్యమైన విషయం ఒకటి చెప్పదలుచుకున్నాను. నేను పాపం చేయడానికి రక్షణ పొందటం ఎందుకంటే పాపం చేయకూడదని రక్షణ పొందాలి కదా. కాబట్టి రక్షణ పొందిన తర్వాత పాపం చేసే వారి ద్వారా దేవుడు మనకు అవమానం వస్తుంది. ఆయన అవమానించిన వారు అవుతాం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. నాకు బాగా తెలుసున్న ఒక భార్య రక్షణ పొందింది, సహోదరి. భర్త పొందలేదు. నాకు బాగా క్లోజ్, చాలా స్నేహితులు. చాలా మంది అంటారు, ఇదేంటంటే నీకు అంత స్నేహితులు అయ్యి ఉంటే రక్షణ ఇవ్వలేదు ఏంటి అంటారు. నేను ఎప్పుడు అతను రక్షణ పొందమని కూడా అడగలేదు. ఆవిడ రక్షణ పొందింది. చాలా మందికి సందేహం వచ్చింది, ఇదేంటి ఇంత స్నేహితులు అంటారు, రక్షణ ఎవరేంటి? దానికి కారణం నేను మీకు చెప్తాను. ఒక రోజుని ఆయన నాతో మాట్లాడుతూ, చాలామంది నన్ను రక్షణ పొందమని అడుగుతున్నారండి, నేను రక్షణ పొందడానికి టైం పడుతుందని చెప్తున్నానండి అన్నాడు. నేను అడిగాను, మిమ్మల్ని నేను ఎప్పుడన్నా అడిగాను? మీరు అడగలేదండి. కానీ నేనే చెప్తున్నాను, రక్షణ పొందాలని నేను నిర్ణయించుకున్నప్పుడు అండి, యేసు క్రీస్తులాగా జీవించాలని నిర్ణయించాకే రక్షణ పొందుతాను అన్నాడు. అది రక్షణ పొందేటటువంటి పద్ధతి. ఏదో కూడా నీటిలో మునిగేసి ఎవరో చెప్పారని మళ్ళీ ఏ కోపతాపాలు, ఈర్ష్య, ద్వేషాలు, అసూయలు, కక్షలు, ఒకరినొకరు హింసించుకోవటాలు, ఒకరినొకరు డబ్బులు మోసం చేసుకోవటాలు, మనుషులు మోసం చేసుకోవటాలు, ఇదే రక్షణ అంటే. రక్షణ పొందక ముందు తప్పు చేసావు, రక్షణ పొందాక చేసి నేను తప్పు చేశాను అంటున్నారు అంటుందండి. అనకేం చేస్తారు? దేవుడే దగ్గరుండి అనిపిస్తాడు. నేను పాపం చేస్తే ఎవరన్నా తెలుసా? సొలొమోనుతో దేవుడు, ఒక గొప్ప ఆలయం నీకు ఇచ్చాను, నువ్వు పరిశుద్ధంగా ఈ ఆలయంలో జీవించి ఈ ఆలయాన్ని కాపాడుకోకపోతే నేనే ఈ ఆలయాన్ని శిథిలంగా చేసి దారే పోయే వాళ్ళందరి చేత నిన్ను దూషింపజేస్తాను. మీకు దేవుడు అనుమతిస్తాడు మనం తిడటానికి. అర్థమవుతుందా?
యేసు ప్రభు నమ్ముకున్న వారు అబద్ధాలు కానీ మోసం కానీ పాపం కానీ ఉండటానికి వీలు లేదు. అర్థమైందండి? అందుచేత ఆత్మ నాది కాదు దేవుడిది, నాకు తీర్పు ఉందనే భయం ఉంటే పాపం చేసేవాడు ఎవరండి? భయం లేనివాడు. ఏ భయం లేదంటే ఎవరి భయం లేదు, దేవుడి భయమో లేదు. ఒకరోజు ఆయన జాబు చేస్తున్నాడు. ఆయన అన్న మాట చూసి నేను ఆశ్చర్యపోయాను. కాబట్టి గట్టిగా చెప్పండి, పాపం చేస్తే నరకానికి వెళ్తారని. నరకం అంత పర్లోకం ఎవరు చూసారు అంటున్నాడు. సేవకుడు నరకం అంత పర్లోకం ఉందని ఎవరు చూసారు అన్నాడు. గొడవే లేదు కదా, గొడవే లేదు, ఇష్టం వచ్చినట్టు బతికే కదా. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ప్రధాన కారణం ఏంటంటే దేవుడికి భయపడు అని చెప్పాలి. దేవుడికి భయపడి పాపం చేయొద్దు. రెండో మాట తొందరగా వెళ్ళిపోదాం. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు. ఎందుకు దుఃఖపడుతున్నారు? వారు ఎందుకు ఓదార్చబడుతున్నారు? జాగ్రత్తగా వినండి. ఎందుకు దుఃఖపడుతున్నారు? ఎందుకు ఓదార్చబడుతున్నారు? ఒకరోజు యేసు ప్రభు ఒక విందులో కూర్చున్నారు. కూర్చుంటే ఒక పాపాత్మురాలైన స్త్రీలు వచ్చి ఆయన పాదాలు కడుగుతుంది. దేంతో? కన్నీటితో కడుగుతుంది. చాలా ఏడుస్తుంది, కాళ్ళు కడుగుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏంటి ఇలా కాళ్ళు కడుగుతుంటే మౌనంగా కూర్చున్నాడు ఈయన అంటాడు. అప్పుడు అమ్మ లేదు అంటాడు. లేగుస్తుంది. నువ్వు చాలా దుఃఖపడ్డావు, చాలా విచారపడ్డావు, నువ్వు పాపం చేశానని ఒప్పుకుని ఏడుస్తున్నావు, నువ్వు పాపం గురించి పశ్చాత్తాపడుతున్నావు, నీ దుఃఖంతో నా కాళ్ళు కూడా కడిగావు. కాబట్టి నిన్ను ఓదారుస్తున్నాను, నువ్వు చేసిన పాపాలన్నీ క్షమిస్తున్నాను. ఇంకొక ఆయన ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుతున్నావు అబ్బాయి? అందరూ బాగా కొనేసుకున్నారండి, నేను ఇంకా కొనుక్కోలేదు. ఇంకొక ఆవిడ ఏడుస్తుంది. మన పెళ్లి కాడికి వెళ్ళానండి, ఆ చీర ఒకటే తక్కువ చీర అండి, అందరూ నా వంకాయ చూస్తున్నారు. అందరూ ఖరీదైన బట్టలు కొనుక్కున్నారు. కార్లు, మేడలు, మిద్దులు, మొగుళ్ళు, పిల్లలు, తిండి కోసం ఏడ్చేవాడు కాదు, ఓదార్చబడే. హల్లెలూయా. నేను ఎంతకాలం నేను లోకంలో ఉంటే పౌలు ఏడుస్తున్నాడు. మళ్ళీ నేను పాపంలో పడతానేమో అని ఏడుస్తున్నాడు, లోకంలో పడతానేమో అని ఏడుస్తున్నాడు. అలాగ పాపంలో పడతానేమో అని భయపడుతూ ఏడుస్తూ ఉండేవారిని భయపడకండి, మీరు పడిపోకుండా నేను కాపాడుతానని ఆయన ఓదారుస్తాడు. హల్లెలూయా. అంతేగాని పరిమాణ ఏడుపులలో వచ్చి ఏడకమ్మా, ఏంటి నీకేంటి మేడ కావాలంతేనా అని ఇవ్వడం. ఏడ్చాడు. ఒక ఆవిడ పెంచుటేలో ఉంది, రోజు ఏడుస్తుంది మేడ కావాలని. ఆయన వచ్చి అంటాడు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? మరి అందరికీ మేడలు ఉన్నాయి, నాకు పెంకుటేలు ఉందని. సరేనమ్మా, ఆ పెంకుటేలు కూడా తీసేస్తాను నీకు అంటాడు. గొడవ వదిలిపోతుంది. దేవుని స్తోత్రం. అలాంటి ఏడుపులకి దేవుడు రాడు, అలాంటి ఏడుపులకి రాడు. దేవుడి కొరకు ఏడవాలి. ఒక ముస్లిం సహోదరుడు ఉన్నాడు, వ్యాపారం చేస్తాడు, పిండి వ్యాపారం. ఆయన చాలా భక్తుడు. ఒక రోజున పిండి కొలుస్తున్నాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అన్నాడు. 13 తేరా అని ఓ చేస్తున్నాడు. పిండి వెళ్ళిపోయాడు. తేరా అంటే నీ వాడిని. దేవుని స్తోత్రం. ఆయన హృదయం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి పిండి పోసేస్తుంటే ఆ ఎదురుకుండా రోడ్డు కాగారు వచ్చేసి ఆ పక్కన కాకేసి ఇలా పోసేస్తున్నాడు. భయపడదు. ఆయన దేవుళ్ళలోకి వెళ్ళిపోయాడు. హృదయం దేవుళ్ళలోకి వెళ్ళిపోయాడు. ఈ దేవుళ్ళలోకి వెళ్ళిపోయి నేను ఏ వ్యాపారం చేస్తాడు అన్నాడు. ఈ చుట్టుపక్కల ఆయన్ని ఎవ్వరు మోసం చేయరని చెప్పారు. దేవుడితో ఆయన దేవుడితో ఉన్నాడు. ఏమంటున్నాడు? నీ వాడిని. చెప్పండి. ఇప్పుడు ఆయన ఎవరో దోస్తారు? డైరెక్ట్ గా దేవుడు వచ్చి దుఃఖపడకు,
నువ్వు నా రాజ్యానికి వస్తావు అంటాడు. హల్లెలూయా. దుఃఖపడతామంటే అర్థమైంది తల్లి. బాధుడు ఇంకా మేడగట్టుకోలేదని ఏడుపుతుంది కాదు కదండి. ఇలాంటి పరిమాణాలు ఏడుపులు కాదండి. దేవుడు కొరకు దుఃఖపడేవారు ఓదార్చబడుతారు. 3, సాత్వికులు ధన్యులు భూలోకమును స్వతంత్రించుకోరు. సాత్వికత అంటే మంచితనం కదండి. ఈ మధ్యకాలంలో సాత్వికుడి గురించి మనం బాగా చెప్పుకోవాలంటే మన్మోహన్ సింగ్ గారి గురించి ఉన్నాం కదా. మన్మోహన్ సింగ్ గారు సాత్వికుడు అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఎవరిని ఏమనడు, ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతాడు. ఒకరోజు రాత్రి ఆయన ఇంట్లో పడుకుని ఉండగా ఫోన్ వచ్చిందట. ఆయనకి ఫోన్ వచ్చి, ప్రధానమంత్రి గారు మిమ్మల్ని రేపు పొద్దున కొత్త బట్టలు వేసుకురమ్మంటున్నారు అన్నారంట. ఈయన అన్నాడంట, నాకు కొత్త బట్టలు ఎక్కడ ఉన్నాయి, ఎందుకు కొత్త బట్టలు వేసుకురావాలంటే మీరు ఈ దేశానికి రేపు ఆర్థిక మంత్రి అవుతున్నారంట అన్నాడు. దేవునితో హల్లెలూయా. వింటున్నారా? ఆయన పదవులు అలంకరించుకుంటూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చినాయి పదవులు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. చివరికి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అంతే. 10 సంవత్సరాల ప్రధానమంత్రిగా ఆయన చేయడానికి కారణం సాత్వికత. హల్లెలూయా. ఎప్పుడు ఎవరిని ఒక్క మాట ఆయన అనలేదు. వింటున్నారా? ఎవరిని ఎప్పుడు అనలేదు. కాబట్టి యేసు ప్రభువు ఎంత సాత్వికుడు అంటే, దవడ మీద కొడితే ఈ దవడ చూపించినటువంటి ప్రభువు, మేకులు కొడితే అయ్యో తెలియక మేకులు కొడుతున్నారు అన్న వ్యక్తి, ఉమ్ములు ఊసినా ఏం చేసినా మాట్లాడలేదు. కాబట్టి ప్రపంచమంతా యేసు ప్రభువుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఒకవేళ మీరు ఈ వీధిలో అందరితోటి స్వతంత్రించుకోవాలంటే, వేపూర్ గ్రామాన్ని స్వతంత్రించుకోవాలంటే మీరు అందరితోటి కూడా సాత్వికంగా ఉండాలి. ఏడ దగ్గర ఆడదిట్టి, ఆడ దగ్గర ఏడందిట్టి, ఏడ దగ్గర ఆడందిట్టాక ఆడందరూ ఏకమై నేను దవడ బద్దలు కొడతారు కనుక అది సాత్వికత కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మంచిదమ్మ, మంచోళ్ళమ్మ, అందరూ మంచోళ్ళమ్మ అని అనుకుంటా వెళ్ళి అందరితోటి ప్రేమగా, ప్రతి ఒక్కరితోటి ప్రేమగా ఉండగలిగితే, తగ్గించుకోగలిగితే, సాత్వికతో ఉంటే కనుక నువ్వు ఎన్ని ప్రాంతాలుగానే వెళ్ళి అన్ని స్వతంత్రించుకోగలవు. హల్లెలూయా కదండి. సాత్వికత అనే దానికి ఇంకొక అర్థం ఏంటంటే, మీరు గొంగళి పురుగును చూసారా? చూసే ఉంటారు. గొంగళి పురుగును చూస్తే అందరికీ చాలా చిరాకు వస్తుంది. చిరాకు వచ్చినప్పుడు గొంగళి పురుగును కనుక చంపడానికి మనం ఎలాగంటే ఏమీ చేయలేక అది చుట్టుకుంటుందంట. అదేమి చేయలేదు కదా. అసలు మన ప్రతాపం అలాంటి దాని మీద కదా చూపిస్తాం. అదే కోపరం తాష్పం వచ్చింది అనుకోండి పప్పు. కాబట్టి ఆ పురుగుని, ఆ యొక్క పురుగు పాపం చుట్టుకుంటుందంట. దేవుడు అంటాడు, దాన్ని ఏదన్నా ఒక పుల్లతోటి నెమ్మదిగా తీసి ఇంకెక్కడనే ఎక్కించులేయండి. దాన్ని ఎందుకు చంపుతారు? అది గనక చంపకుండా మీరు కాపాడితే 46 రోజులుంటే అది సీతాకోక చిలుకగా మారుతుంది. హల్లెలూయా. చూసారా? సాత్వికత. ఎవరిని విమర్శించవద్దు. ఇప్పుడు మన వాక్యాలు మనం ఎన్ని వందల మంది ఎన్ని దేశాల్లో మన మాటలు వింటున్నారు. మనం ఎప్పుడు ఎవరిని ఒక్క మాట కూడా ఎవరు స్తోత్రం వెనకాలను ముందు అనం. ఇంకా మాటకు వస్తే ముందే అంటాం కానీ వెనకాల అసలు అనం. హెప్సిబా గారు ఏంటి అలా చేస్తుందని ఈవిడితో అనం. హెప్సిబా గారితో ఆయన అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సాత్వికత చాలా కొత్తది. మంచివాడమ్మ, మంచి ఆయనమ్మ, మంచోడిని మంచివాడిని మంచోడు కాదనే శక్తి ప్రపంచంలో ఎవరికైనా ఉందండి? మాట్లాడగట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నాకు ఇప్పుడు గుర్తొచ్చారు. ఆ స్కూల్ దగ్గర మా ఫ్రెండ్ శంకరరావు నాన్న శాస్త్రిరావు గారు. రత్న గారు తెలుసా నీకు? శాస్త్రిరావు గారు తెలుసా? తెలుసా నీకు?
అసలు ఎప్పుడు ఒక మాట మాట్లాడుతుంది చూడలేదు. ఆయన ఆగస్టు 15కి ఆయన గాంధేశ్వర్ ఏదైనా మాట్లాడటానికి 4 మాటలు చెప్పి వెళ్ళొస్తానని వెళ్ళిపోయేవాడు. ఎప్పుడు ఎవరితోటి ఒక్క మాట దోషణం కానీ గర్వంగా కానీ మాట్లాడటం చూడలేదు. ఎప్పుడో చనిపోయిన వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. హల్లెలూయా. కాబట్టి సాత్వికులు ఏదైనా సాధించగలుగుతారు. తర్వాత తొందరగా ముగించుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చెప్పండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటే తప్పు చేయరు, లంచం తీసుకోరు, దొంగతనం చేయరు, అప్పు చేయరు కదండి. వాళ్ళు ఉన్న దానితోటి తృప్తి పడతారు. ఈరోజు 50 రూపాయలు వస్తే 50 రూపాయలతోటి తృప్తి పడతారు. 100 రూపాయలు వస్తే 100 రూపాయలతో తృప్తి పడతారు. ఒక రోజున 1 రూపాయి కూడా లేదనుకోండి, శుభ్రంగా మంచినీళ్ళు తాగి పడుకుంటారు. దేవుని స్తోత్రం. నీతిగా జీవిస్తారు. ఎవరి దగ్గర మాట పడరు, ఎవరి చేత ఏమీ అనిపించుకోరు, ఎవరితో 1 రూపాయి తీసుకుని జేబులో పెట్టుకోరు. వీళ్ళు అవసరమైతే మరణమైనా మరణిస్తారు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్య తాపరు. దేవుని స్తోత్రం. నీతిగా జీవిస్తారు. అయితే ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఇలాగ నీతిగా జీవించేవాడిని మరి మనుషులు ఒకవేళ సహాయం చేయకపోవచ్చు, కానీ బైబిల్ ఒక మాట ఉంది, అంత నీతిగా జీవించే వ్యక్తిని చివరిదాకా దేవుడే పోషిస్తానని అంటున్నాడు. అదే చెప్పండి. నీతిమంతులకు ఏ విధమైన కొదువ ఉండదు. వాళ్ళకి కావలసిందంతా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. చావనన్నా చేస్తారు కానీ అబద్ధము ఆడరు, నీతి తప్పదు, పాపము చేయరు. ఒక చిన్న చిన్న పనుల కోసమే ఈ రోజున అన్ని అబద్ధాలు ఆడేస్తున్నారు, మోసము చేస్తున్నారు. నీతి అనేది వారి దగ్గర లేదు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడం కోసమే. మనకు లాల్ బహదూర్ శాస్త్రి గారు అనే ప్రధానమంత్రి ఉన్నారు. ఇంకంత గొప్ప ఆయన ఎక్కడ చూడలేదు. ఆయన చదువుకునేటప్పుడు ఒక చిన్న కెనాల్ దాటి వెళ్ళాలి. దానికి ఒక అణాయో ఎంతో డబ్బులట. ఆయన దగ్గర ఆ డబ్బులు కూడా లేవట. ఆయన చొక్కాలాగా మడత పెట్టుకుని, పుస్తకాలు నెత్తి మీద పెట్టుకుని, ఈదుకుని ఎన్ని స్కూల్లో చదువుకొని వచ్చేవారట. వింటున్నారా? ఈదుకొని వెళ్ళేవారట. ఒక రోజుని ఆ దోణి నడిపే ఆయన బాబు, ఏంటి నాయన అంత దాంట్లో ప్రవాహంలో ఈదుకుంటూ వెళ్తున్నావు, ప్రమాదం కదా అంటే, మరి నా దగ్గర డబ్బులు లేవంటే, నువ్వు చదువుకున్నంత కాలం ఈ దోణి మీద నేను ఉచితంగా తీసుకెళ్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఆయన మంత్రి అయ్యారు, రైల్వే మంత్రి అయ్యారు, ప్రధానమంత్రి అయ్యారు. చిన్న చిన్న సంఘటన చెప్పి వదిలేస్తాం. నీతి గురించి చెప్తున్నాం. అప్పుడు వాళ్ళ అమ్మగారు రైల్వే స్టేషన్కి వెళ్ళారంట. రైలు దాటిపోయిందంట. ఎవరినో కేకేసి, అయ్యా రైలు దాటిపోయింది, ఇంకో రైలు ఉందా? ఎవరమ్మా మీరు పెద్దవాడిగా ఉన్నారు అంటే, మా అబ్బాయి ఎక్కడో రైల్లో పనిచేస్తున్నాను అన్నాడమ్మా అందట. మీ అబ్బాయి రైల్లో పనిచేస్తున్నాడా? మీ అబ్బాయి పేరేంటమ్మా అన్నారట. మా అబ్బాయి పేరు లాల్ బహదూర్ శాస్త్రి ఉందంట. వెంటనే అందరూ వచ్చేసి సాల్యూట్ కొట్టేస్తారట. ఏంటి బాబు ఏమైందన్నారు. మీ అబ్బాయి రైల్లో పని చేయడం కాదమ్మా, రైల్వేకే మంత్రమ్మా. దేవుడు స్తోత్రం చెప్పండి. అయితే ఇంకా పెద్ద పోస్ట్, పెద్ద పనిలో ఉన్నాడు అన్నమాట అంటుందంట. వాళ్ళ అమ్మకి ఆయన విషయం కూడా గట్టిగా దేవుడు స్తోత్రం చెప్పండి. నీతి అండి, నీతి. నీతి చాలా గొప్పదండి. యేసు ప్రభుకి ఎవరంటే ఇష్టం అంటే నీతిమంతులు అంటే ఇష్టం. హల్లెలూయా. వాడు ప్రార్థన ఆయన అంగీకరిస్తాడండి. ఈరోజు క్రైస్తవ్యం మతం కాదు, మార్గం. యేసుక్రీస్తు గురించి చాలా మందికి తెలియదు. అదేదో కులాలకు దేవుడు, ఏదో దేశం నుంచి వచ్చిన దేవుడు అని అనుకున్నారు. నేను అన్ని గ్రంథాలు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఉన్న పుస్తకాలన్నీ చదివాను, భజన చేశాను, పాటలు పాడాను. ఈ వెనకాల ఉన్న గుళ్ళంతా తిరిగాను. అక్కడ ఇప్పుడు కూడా నా ఫోటో కూడా ఉంటుంది అక్కడ.
మా అమ్మమ్మళ్ళు కూర్చుని ఉంటాం. కాబట్టి ఇవన్నీ చేశాను, నేను అన్నీ చేశాను, తెలుసుకున్నాను, సత్యాన్ని తెలుసుకున్నాను. యేసుక్రీస్తు మతం కాదు, దేవుడి దగ్గరికి నడిపించే మార్గంగా వచ్చాడు ఆయన. అర్థమవుతుంది అందరికీ. కాబట్టి మతాలు కూడా మనకు అవసరం లేదండి, యథార్థం తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఈ మాటలో ఎక్కడైనా మతం ఉందా, తప్పు ఉందా? ఇలా ఉండండి ఇలా ఉండండి అని చెప్పడం తప్ప, ఒక మంచి మాట చెప్పడం తప్ప. ఈ లోకాల పరలోకాల మాటలు ఆయన ముఖ్యాలు, మధురమైన మాట. బుద్ధిహీనులకు అవి అర్థం కావు, వాటి ప్రకారం జీవించరాడు. ఈ మాటలు వినేసి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఈ మాట నువ్వు జీవితంలో పట్టుకోవాలని, ఆ మాట పట్టుకోవాలని, ఆ మాట ప్రకారం జీవించాలి. అంతేగాని రకరకాలుగా మారిపోయి నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అన్నవాడు జీవితంలో ఎప్పటికీ ఆశ్చర్యపడరు, దేవుని రాజ్యాన్ని కూడా వెళ్ళరు. ఆ మాట పట్టుకోవాలి, ఆ మాట ప్రకారం జీవించాలి. దేవుడు నన్ను తప్పు చేయొద్దు అన్నాడు, అబద్ధం ఆడొద్దు అన్నాడు, మోసం చేయొద్దు అన్నాడు, ఎవరిని దోసుకోవద్దు అన్నాడు అనేటటువంటి మాట నీ గుండెల్లో పునాదిగా అయిపోవాలి. అదే నువ్వు అలా జీవించినప్పుడు నీ మాటకు విలువ, నీ జీవితానికి విలువ, నువ్వు నమ్ముకున్న దేవుడికి విలువ వస్తుంది. దేవుడికి విలువ వస్తుంది మనం చేసే పనులు బట్టి. అంతే కదా, ఒక కుటుంబంలో భ్రష్టుడైపోయిన వ్యక్తిని బట్టి తల్లిదండ్రుల గౌరవం కూడా పోతుంది కదా, ఆలోచించండి. కాబట్టి నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, తృప్తిపరచబడుదురు అంటే దేవుడు అంటున్నాడు, అలా నీతి కోసం ఆకలితో ఉన్న వారికి భోజనం నేనే పెడతానండి, తృప్తిగా పెడతానంటున్నాడు. తర్వాత కనికరము గలవారికి ధన్యుడు, వారి కనికరము పొందుతారు. కనికరం అంటే ఏంటి? కనికరం అంటే ఏంటి? కనికరం ఒక చిన్న సంఘటన చెప్తాను, రత్న గారు మర్చిపోయి ఉంటారు. నల్లజల్ల దగ్గర నుంచి ఒకళ్ళు చర్చి కడుతున్నామని వచ్చారు, ఆటో వేసి అన్ని చోట్లకి తిరిగారు. సాయంత్రం 7:30 ఈవిడ దగ్గరికి వచ్చారు. ఎర్రకుంటానన్నమాట వాళ్ళు. అయ్యా మీరు వెళ్ళగలుగుతారా మీ టైంలో? లేదన్నా వెళ్ళిపోతాం, లేదా ఇప్పుడు ఈ టైంలో వెళ్ళి ఎక్కడ అమ్మ తింటారమ్మా అని చెప్పి వాళ్ళు అందరికీ టప్ 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 వంట చేసేసి కదండి. అంటే వాళ్ళ ఆకలితో వెళ్తారని కనికరం. అసలు వంట చేసి భోజనం పెడతాం ఈవిడ తర్వాత ఎవరైనా కదా, కనికరం కదా. 3 దినముల నుంచి అన్నం లేదన్నాడు అనుకోండి, వెంటనే ఈ కనికరం అనేది యేసు ప్రభు కొండ దిగి వచ్చాడు, ఇలాగలా తడుముకుంటూ వచ్చాడు కదా. ప్రభువా కళ్ళు లేక చాలా బాధపడుతున్నాను అని అంటే యేసు ప్రభు అంట కనికరం పొంది చూడు నాయన అన్నాడు. కళ్ళు చూసి దేవుడు ఈ రోజున మనందరినీ దేవుడు కనికరంతో ఏర్పాటు చేసుకున్నాడు. మరి దేవుడు మన మీద కనికరం చూపించినప్పుడు మనం అవతల వారి మీద ఇంత కఠినత్వం ఎలా వచ్చింది, ఆ కోపం ఎలా వచ్చింది, ఆ దుష్టత్వం ఎలా వచ్చింది? నీకేమో అందరి కనికరం కావాలా, నువ్వేమో అందరి మీద కఠినంగా ఉంటావు. ఇదే దుర్బుద్ధి కదా. కాబట్టి నువ్వు అలాగ దీనుల ఎడల, దిక్కులేని వారి ఎడల, పడిపోయిన వారి ఎడల కనికరం చూపిస్తే
దేవుడు నీ పైన కనికరం చూపిస్తాడు. మాకేంటండి, మాకెవరితోటి పని లేదండి. నేను, మా ఆవిడ, మా పిల్లలు, మేము అందరం శుభ్రంగా తలుపు వేసుకుని తినేసి పడుకున్నాం. మాకు ఏమి ఇబ్బంది లేదు. నువ్వు తిను, దేవుడు నీకు ఇచ్చాడు. కానీ ఎవరైనా ఆహారం లేని వాళ్ళు, బాధలో ఉన్నవారు ఉంటే కనుక తప్పకుండా వాళ్ళకు నువ్వు ఆహారం పెట్టు. దేవుని స్తోత్రం. ఓదార్చు. ఎవరైనా పడిపోయినప్పుడు పడిపోయారని నువ్వు సంతోషించొద్దు, వారిని ఏం చేయాలి? ఓదార్చాలి. చాలా మందికి విమర్శించడం, ద్వేషించడం సులువే కానీ సహాయం చేయడం చేత కాదు వాళ్ళకి. వాళ్ళు దేవుడి పిల్లలు కాదండి. వాళ్ళు దేవుడి పిల్లలైతే కనికరము కలిగి ఉంటారు. అప్పుడు దేవుడు మన మీద కనికరం చూపిస్తాడు. చివరిగా 2 మాటలు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారు. నేను స్తోత్రం. హృదయ శుద్ధి చెప్పాలి అంటే నిష్కల్మషమైన హృదయం. కపటం కానీ, మోసం కానీ, ద్వేషం కానీ, కామం కానీ, వాంఛలు కానీ, ధనాపేక్ష కానీ ఏమీ ఉండవు. ఈ హృదయం క్లీన్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి వారు దేవుణ్ణి డైరెక్ట్గా చూస్తారమ్మా. రత్నంగా దేవుణ్ణి చూస్తారు. చిన్న విషయము. ఒక పిల్లవాడిని రోజు తండ్రి స్కూల్కి తీసుకెళ్ళేవాడు. ఒకరోజు చనిపోయాడు ఆ తండ్రి. చనిపోయాక అమ్మ, కొడుకు ఇద్దరు కలిపి ఏడుస్తున్నారు. చిన్న పిల్లవాడు, అమ్మ నాన్న చచ్చిపోయాడు, నేను ఎలా స్కూల్కి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళేవాళ్ళు ఎవరు అని ఏడుస్తున్నాడు. మధ్యలో చిన్న అడవి టైపులో ఉంటుంది. స్కూల్కి నడిచి వెళ్ళాలి. అలా నాన్న ఉంటే సైకిల్ మీద తీసుకెళ్ళేవాడు. ఏం చేయాలమ్మా అంటే, మనం ఎవరు నమ్ముకున్నాం ఆయన? యేసు ప్రభుని. నీకు కూడా యేసు ప్రభు వస్తాడని చెప్పింది. బలిగా ఉందే అనుకున్నాడు. బ్యాగ్ తగిలించుకుని స్కూల్కి వెళ్తున్నాడు. కొద్దిగా భయంకరమైన ప్రదేశం వచ్చేటప్పటికి, యేసు ప్రభువా నాకు చాలా భయం వేస్తుంది, మా నాన్న లేడంటే, నేను ఉన్నాను కదా, నేను వచ్చాను కదా అని చేయి పట్టుకొని తీసుకెళ్ళాడు. స్కూల్లో తీసుకొచ్చాడు. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి చాలా సంతోషంగా ఉన్నాడు. అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎరా భయమే లేదా? భయమే లేదు. యేసులోకి వచ్చాడు, చేయి పట్టుకుని తీసుకెళ్ళాడు. యేసులోకి వచ్చాడా? చూసావా? నేను చూశాను. ఎలా ఉన్నాడు? బాగున్నాడు, చాలా బాగున్నాడు, నాన్నకంటే బాగున్నాడు అన్నాడు. ఇదే ప్రభావం అని చెప్పి మళ్ళీ 4 రోజులు అలాగే ప్రభు వచ్చాడని చెప్తున్నాడు. దేవుడికి ఉండపడతలేదు. ఉదయం కదిలిపోతుంది. ఆయన చూడాలనే కదా ఎంతో మంది తపస్సులు చేశారు. హల్లెలూయా. ఎక్కడ దొరికాడు? ఎక్కడ కనబడ్డాడు? వాళ్ళకి కనబడలేదు కదా. కాబట్టి పిల్లవాడు అమ్మందూరే నేను వస్తాను రా ఈరోజు, నువ్వెందుకు? యేసు ప్రభుని చూపించరా, చూడు అన్నాడు. వెళ్తున్నారు. సరిగ్గా ప్రాంతం వచ్చింది. ప్రభువా అన్నాడు. వచ్చాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఈవిడికి ఏం కనబడతలేదు. ఒరే నాయన నాకేం కనబడతలేదు. ప్రభువా మా అమ్మకు నువ్వు కనబడతలేదంట అంటాడు. నేను కనబడను నాయన అన్నాడు. ఏ అని అడిగాడు. మీ అమ్మ మనసు నీ మనసు అంత మంచిది కాదు అన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి హృదయ శుద్ధి లేకుండా దేవుని చూడలేదు. ఊరికే పాటలు పాడేసి వాక్యాలు చెప్పేసి భయం కేకలేసి చెప్తే దేవుడు కనపడ్డు. మారు మనసు పొందాలి. హల్లెలూయా. పరిశుద్ధ హృదయంలో కల్మషం, పాపం, డబ్బు మీద అపేక్ష, లోకం మీద అపేక్ష ఏమీ ఉండదు. నా ప్రాణనాథు నాకై ప్రాణమిచ్చితివి, నా ప్రాణనాథు నాకై ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా, నేను నీ వాడను యేసువా. Oh
దగ్గర ఒక ఆయన కాబట్టి నేను యేసుప్రభుని ఇంకా నమ్ముకోలేదు, మీ వాక్యం విన్నాక నాకు కొంత నమ్మకం కలుగుతోంది, ఏం చెప్పంటారు? ఏం చేయాలో చెప్తానేనంటే, మీరు రోజు ఇలా ప్రార్థించండి, యేసుప్రభు దేవుడు అవునో కాదో మీకు అనుమానం అయితే కనుక, నన్ను సృష్టించిన వారెవరు, నన్ను నడిపించేది ఎవరు, నన్ను రక్షించేది ఎవరు, నన్ను పాపం నుంచి విడిపించేది ఎవరని రోజు ప్రార్థించండి. తర్వాత యేసుప్రభువే రక్షకుడు అయితే కనుక మీ హృదయంలో కొన్నాళ్ళకి ఆయన నమ్మకాన్ని కలగజేస్తాడు. దేవుడు మళ్ళీ సంవత్సరానికి రక్షణ పొందేశాడు. బైబిల్ ట్రైనింగ్ కూడా వెళ్ళిపోయాడు. అలా ఆవిడ ఎంత సంతోషపడింది. కాబట్టి మీకు ఏదైనా సందేహం ఉంటే, నేను కూడా అలా సందేహపడిన వ్యక్తినే కనుక యేసుప్రభు దేవుడు కాదు తెలుసుకోండి. ఎందుకంటే ఆయన లక్షణాలు చూడండి, దేవుడు అని అర్థమైపోతుంది. హల్లెలూయా. ఆయన లక్షణాలు చూస్తేనే మనకు ఆయన దేవుడు అని అర్థమవుతుంది. కాబట్టి సమాధాన పక్షవర్తన్యులు వారు దేవుని కుమారులు పడుతుంది. ఏం చేయాలండి? ఎక్కడన్నా గొడవ జరుగుతుంటే ఏం చేయాలి? దానికి ఏం చేయాలి? అసలు వాళ్ళు ఎప్పుడు కలగకుండా చేసేయాలి. అంతే కదా. ఎవరైనా దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, ఇంకా వాళ్ళని ఎప్పుడు కలవకూడదు. అదేనా దానం చేయాలి? అవునా కదా. మరి ఇంకేంటి? వాళ్ళకి చెప్పేలాగా వాళ్ళకి చెప్పి, ఏళ్ళకి చెప్పేలాగా ఏళ్ళకి చెప్పి గొడవను తగ్గించి సమాధానపరచాలి కదా. ఆ సమాధానమే కదా, ఇంకొక సమాధానం ఉంది. ఇక్కడ చెప్పిన సమాధానం లేదు. దేవుడికి మానవుడి మీద కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? పాపం. మరి పాపాన్ని ఉన్న మానవుడు దేవుడు సమాధానంగా ఉంటారా? ఉండరు. మరి ఏం చేయాలి? పాపాన్ని మానేయాలి. మనం ఎక్కడికైనా వెళ్ళి, అమ్మ పాపం చేస్తున్న మీతో దేవుడు సమాధానంగా ఉండడు, మీరు దేవుడు రాజ్యాన్ని కోల్పోతారు, పాపం మానేయండి, అబద్ధాలు మానేయండి, మోసం మానేయండి అని మనం చెప్పి దేవుడితో వాళ్ళను సమాధానపరిస్తే వాళ్ళు యేసుక్రీస్తును పోలిన వారు అంటున్నాడు. దేవుడు యేసుప్రభు ఎందుకు వచ్చాడు? మనకి దేవుడితో మనం సమాధానపరచడానికి వచ్చాడు. 26 ఏళ్ల కిందట దేవుడికి నా మీద విపరీతమైన కోపం, చాలా కోపంగా ఉన్నాడు. రత్న గారి మీద కూడా అంతే కదా. ఆవిడ మేము ఇల్లు కట్టినప్పుడే ఆవిడ తుంగభద్ర ఈ గొడవలన్నీ మాది కొంచెం ఇంచుమించు అంతా ఒకటే. పెళ్లి కూడా కొద్ది తేడాలు జరిగింది. 81 మాది మేలో కదండి. అన్నీ కొంచెం లెక్కలు ఉన్నాయి. ఆడ తుంగభద్ర పోయాను, నేను కర్ణాటక పోయాను, వాళ్ళన్నీ ఊడ్చుకుని వచ్చారు, నేను అన్ని ఊడ్చుకుని వచ్చాను. ఇవన్నీ ఉన్నాయి కోరికలు. మొత్తం అది ఆవిడ దేవుడి దగ్గరికి వచ్చింది, నేను దేవుడి దగ్గరికి వచ్చాను. కాబట్టి మమ్మల్ని దేవుడు ఏం చేశాడంటే, నా మీద దేవుడు చాలా కోపంగా ఉండేది అన్నమాట. నా దగ్గరికి యేసుప్రభు వచ్చి నా జీవితాన్ని మార్చి నన్ను దేవుడికి ఇష్టడుగా చేశాడు. దేవుడు అది మనం చేయాలి. ఎవరి దగ్గరికి వెళ్ళినా, బాబు ఇలా చేయకమ్మా, అమ్మ ఇలా చేయకమ్మా అని మనుషుల మధ్యన సమాధానపరచాలి, దేవుడితోటి సమాధానపరచాలి. అలాగే మనం ఎప్పుడు కూడా సమాధానపరచడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు పిల్లలుగా పిలువబడతాం. అందుకే కానీ గొడవలో పెట్టకూడదు. ఉదాహరణకి యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి రక్షణ పొందమ్మా, లేకపోతే నరకానికి వెళ్ళిపోతామమ్మా అన్నాం అనుకోండి. మేము నరకానికి వెళ్తే అవుతాం, రక్షణ పొందం అన్నారు అనుకోండి. నువ్వు పొందితే ఎంత, పొందపోతే ఎంత అని తిట్టకూడదు. తప్పు కదా. నెమ్మదిగా మాట్లాడాలి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. నాకు అర్థం కావడానికి, నన్ను దేవుడి దగ్గరికి నడిపించడానికి యేసుప్రభు నా ద్వారం దగ్గర నుంచుని 40 సంవత్సరాలు కట్టాడు. అదే మీరు 4 నిమిషాలు కూడా ఒప్పుకోలేకపోతే ఎలాగా కదా. సమాధానపరచాలి. ముగించున్నాను. నీతి నిమిత్తం హింసింపబడే వారు ధన్యులు, పరలోక రాజ్యం వారి. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా ఉంటామో, మీకు ఒక సామెత తెలుసు కదా, యథార్థవాది లోక విరోధి. ఎప్పుడైతే మనం యథార్థంగా ఉన్నామో అందరికి శత్రువులు అయిపోతాం కదండి. అందరికి శత్రువులు అయిపోతాం. నా ఎదురుకుండా కొట్టి నేను కొట్టలేదని చెప్పి అంటున్నాడు. నన్ను ఒక సాక్ష్యం చెప్పాలి మీరు.
కొట్టలేదని చెప్పాలి. మరి ఒకవేళ నేను అతను అలా చెప్పమన్నట్టు చెప్పకపోతే నన్ను కొడతాడంట. ఎలా ఉందంటే, ఎంత దారుణం ఉందంటే ప్రపంచం చాలా దారుణంగా ఉందండి. అంచేత మనం నీతిగా ఉన్నప్పుడు కొడతారు, తన్నుతారు, చంపుతారు, ఏమన్నా చేస్తారు. చేయనండి. నీతిగా ఉన్నప్పుడు గొడవలు వస్తే రావండి. ఎక్కడో గొడవలు రావండి నీతిగా ఉంటే. అబ్బాయి ఇంట్లోనే మొదలు, బయటకే వస్తుంది. మొగుడికి పెళ్ళాలి, నేను ఇలా అన్నానని అలా చెప్పేసావు అంటాడు ఈ ప్రబుద్ధుడు. కాబట్టి నేను తిడుతున్నానని అందరం చెప్తున్నావా? నేను తిట్లు మానేయకూడదు, నువ్వు మానవ చెప్పకూడదు కదా. నీతి ఎవరికి నచ్చుతులేదు. మరి నీతి నిమిత్తం ప్రపంచంలో అటు సూర్యుడు తిరిగిన దేవుని పిల్లలు నీతి తప్పకూడదు. దేవుడు మరి నీతి తప్పనప్పుడు గొడవలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఒక్కోసారి మరణం కూడా వస్తుంది. దేవుడు అంటున్నాడు, ఎంత హింస పొందినా కూడా నువ్వు నీతికి నిలబడితే నువ్వు నేరుగా నా రాజ్యానికి వస్తావు. మీరు నరకానికి వెళ్ళకూడదు. అంటే ఏం తప్పకూడదు? నీతి తప్పకూడదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఎన్నో మాటలు ప్రభు చెప్తూ ఉంటారు. కొన్ని మాటలు మనం విన్నాం. ఇప్పటికైనా యేసు ప్రభుని తెలుసుకోండి. యేసు ప్రభు దేవుని దగ్గరికి పాడైపోయిన మానవుని బాగు చేసి నడిపించడానికి వచ్చాడు, కానీ మతం స్థాపించడానికి రాలేదని గ్రహించి మనందరం యేసు గురించి తెలుసుకుందాం, రక్షణ పొందుదాం, దేవుని వైపుకి తిరుగుదాం. ప్రేమ గల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు రాత్రి రత్నగారి కృపను మీరు చేసిన సువార్త బట్టి స్తోత్రాలు. అందరూ ఎంతో ప్రేమతో విన్నారు. వారందరూ నిన్ను గ్రహించే కృప వారి హృదయానికి దయచేయండి. మీ రక్షణ భాగ్యం దయచేయండి. సంఘాన్ని కాపాడండి. తిరిగి వెళుతున్న ప్రయాణంలో అందరికీ తోడై ఉండండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపు రాత్రి రాలింగి కళ్యాణ మండపం ఎదురుగుండా సువార్త 7:30కే ప్రారంభమవుతుంది.